కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభరాశిలో ఉండే నక్షత్రాలు, కుంభరాశి వారికి ఉండే గొప్ప లక్షణాలు ఏంటి అని చెప్పి చూసుకుంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి కుంభరాశి వారు. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నా సరే ఉన్న దాంట్లో ఫస్ట్ మనం ఎంజాయ్ చేద్దాం. టీ తాగుతున్నామా, కాఫీ తాగుతున్నా చక్కగా ఎంజాయ్ చేద్దాం, తింటున్నామా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతిదీ ఎంజాయ్ చేయడం అనేది వీళ్ళ గొప్ప లక్షణం. అంటే ఎన్ని కష్టాలున్నా బాధపడతారు, రూమ్లో కూర్చొని కాసేపు ఏడుస్తారు, బాధపడతారు, కానీ చేసే పనిలో హ్యాపీగా ఎంజాయ్గా చేస్తారు. ఇది చాలా గొప్ప లక్షణం కుంభం వారికి. మరి ఈ రాశి వారు ఏ క్షేత్రానికి వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, ఏ దేవతారాధన చేయాలి, మరియు మీరు ఇక్కడ కుంభం వారు చూసుకున్నట్లయితే నక్షత్రాలు ఉంటాయి ఇందులో మళ్ళీ. అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష నక్షత్రము, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. మరి ఈ నక్షత్రాల వారు ఏ ధ్యానం చేయాలి, నిద్రలేచిన వెంటనే ఏ దేవతారాధన చేయాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి, క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏ దానం ఇవ్వాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మ వారిగా భావిస్తూ కుంభరాశి వారికి లేదా కుంభలగ్నం వారికి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కుంభం వారు ముఖ్యంగా అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళడం ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు మీరు ఆ యొక్క క్షేత్రానికి వెళ్ళి నారాయణ్ని స్మరించుకోవచ్చు. లేదా ఇందులో మళ్ళీ 3 నక్షత్రాలు ఉన్నాయి. ధనిష్ట 3-4 పాదాల వారు కాలభైరుణ్ణి కానీ స్కందుని కానీ నిద్ర లేచిన వెంటనే కనుక స్మరణ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే రెండవ విషయం ఏంటంటే ఇక్కడ శతభిష నక్షత్రం కూడా ఉంటుంది. శతభిష వారు ధూమావతం చేయొచ్చు, లేదా దుర్గానామాన్ని ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ ఒక 10 నిమిషాలు చేసి చూడండి. రోజు ఒక 10 నిమిషాలు నిద్ర లేచిన వెంటనే, నిద్ర లేచిన అక్కడే పక్క మీద అలా కూర్చొని ఒక 10 నిమిషాలు దుర్గానామం చేసి చూడండి. మీ మైండ్ సెట్ ఎంత ఫ్రీగా ఉంటుందో చూడండి. అంటే ప్రాక్టికల్గా మీరు చూస్తారు, ఆ యొక్క అనుభూతిని మీరు పొందుతారు. అదేవిధంగా పూర్వభాద్ర 1-2-3 పాదాల వారు దక్షిణామూర్తిని లేనట్లయితే ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేసి చూడండి. ఉదయం ధ్యానం ఖచ్చితంగా ఉంటుంది. అయితే అమ్మవారి క్షేత్రాలు అంటే ఏంటి? కంచి కామాక్షి, మధుర మీనాక్షి, లేకపోతే పద్మావతి అమ్మవారి క్షేత్రానికి వెళ్ళొచ్చు. తిరుపతిలో ఉంటుంది పద్మావతి క్షేత్రం, అక్కడికి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. గుర్తుపెట్టు. మరి అక్కడికి వెళ్ళి ఈ ధ్యానం చేస్తాము. అక్కడ ఉండేటువంటి క్షేత్రంలో మనకి చూడండి మెయిన్ క్షేత్రం ఒకటైతే మనకి మళ్ళీ అక్కడ ఆ దేవతలు ఉంటారు అక్కడక్కడ. ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు అక్కడ స్కందుడుగా ఆంజనేయ స్వామి గారు ఉన్నట్లయితే వెళ్ళి దర్శనం చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోండి. శతభిష నక్షత్రం వాళ్ళ దుర్గని, మరియు దశమహావిద్యల్లో అవతారాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు కామాఖ్య వెళ్ళారు, చాలా మంచిది. వీళ్ళకి కామాఖ్య వెళ్తాయి కూడా ఈ యొక్క కుంభం వారికి. అదేవిధంగా అక్కడికి వెళ్ళి దానం ఇవ్వాల్సిన విషయాల్లో బియ్యము శనగలు దానంగా ఇవ్వండి. లేదు కర్కాటకంలో ఏదైనా గ్రహం ఉంది మీకు, అంటే మీ 6వ భావం లగ్నం నుంచి, లేదా మీ ధన లాభస్థానాల్లో ఏదైనా గ్రహం ఉన్నాయంటే, మీ ధనస్థానమైనటువంటి మీన రాశిలో, లాభస్థానమైనటువంటి ధనస్సు రాశిలో ఏదైనా గ్రహం ఉంటే ఏ గ్రహానికి ఏ దానం ఇవ్వాలనేటువంటి వీడియో ఎండింగ్ వరకు చెప్పాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. క్షేత్రానికి ఎందుకు వెళ్ళి చేయాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది. ఏమి ఇంట్లో చేసుకోవచ్చు కదా, అదే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లేకపోతే కైలాసంలో ఉన్న శివుడే గుళ్ళో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన లోపల ఉంటాడు అని చెప్తుంటారు కదా. అంటే ఇక్కడ క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అనే విషయం ముందుగా తెలుసుకోగలగాలి. క్షేత్రానికి ఒక మహిమలు ఉంటాయి, స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి. ఆ స్వయంభూ క్షేత్రాలకి మన దేవతలు ఎవరెవరైతే ఉంటారో, అష్టదిక్పాలకులు కానివ్వండి, బ్రహ్మాది దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు రోజు. దేవతలకి కూడా వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మానవ మాత్రుడే తన యొక్క జీవితాన్ని తపశ్శక్తితో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ తపశ్శక్తి లేదు, ఏమీ లేదు, అధమ స్థాయిలో కూడా వెళ్ళిపోతాడు, ఒక పిశాచంగా మారిపోతూ ఉంటాడు, లేకపోతే ఇంకా హీనమైన జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. అదే జీవుడు గనక తన యొక్క సాధనా మార్గంలో ముందుకు వెళ్తున్న కొద్దీ యక్షులు గాను, గంధర్వులు గాను, దేవతలు గాను, సూర్య భగవాన్ రకరకాలుగా మారుతూ ఉంటాడు. ఇవన్నీ పోస్టులు మాత్రమే. ఇప్పుడున్న సూర్యుడు వేరు, కొంతకాలం తర్వాత ఆ పోస్టింగ్ కోడ్కి వస్తుంది, ఇంద్రుడు పోస్టింగ్ కోడ్కి వస్తుంది. అలాగా వీళ్ళందరూ కూడా ఒక మానవ మాత్రులుగా ఉన్నటువంటి జీవులు, ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ పురోగతి చెందుతూ ఉంటాయి. అలాగా ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా భూమి మీదకి, ఎగ్జాంపుల్ తిరుపతి అనుకున్నాం, తిరుపతి మీదకి వస్తారు, తిరుపతి దగ్గరికి వస్తారు, లేకపోతే ఏ అరుణాచలము లేనట్లయితే కాశీ అనుకుందాం, లేకపోతే శ్రీశైలం అనుకుందాం, ఇక్కడికి వచ్చి
సూక్ష్మ రూపాలలో అంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి మన కంటికి అందదు అది రూపాల్లో వచ్చి అక్కడ వీళ్ళు తపస్సును ఆచరిస్తూ ధ్యానం చేసుకుంటూ మరలా వెళ్ళిపోతూ ఉంటారు సూక్ష్మ శరీరాల్లో. అందుకే చూడండి మానస సరోవరం అని ఉంటుంది. మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు అక్కడ రాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున రాత్రి సమయంలో కాంతి పుంజాల్లాగా ఆకాశం నుంచి ఇలా నక్షత్రాల రూపంలో ఆ యొక్క సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి వెళ్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటారు. మీకు యూట్యూబ్లో కొడితే కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి మన మిగతా విశ్వంలో ఎక్కడా కూడా అలాగా భూమి మీదకి వచ్చి వెళ్తున్నట్టుగా కనిపించదే అంటే మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది సూక్ష్మ రూపాలలో సిద్ధులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరూ క్షేత్రాలకు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క తపశ్శక్తిని పెంచుకుంటూ మరలా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పెంచుకుంటుంటారు. లేనట్లయితే ఒక సమయం వచ్చేసరికి వాళ్ళ తపోశక్తి అయిపోయింది, వాళ్ళ పుణ్యం అయిపోయింది అనగానే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు, మానవ రూపాలు దాల్స్తుంటారు. అందుకే చూడండి వీళ్ళు గాంధర్వ కాంత లేకపోతే ఒక పూర్వజన్మల్లో మనం చాలా పురాణాల్లో చదువుతూ ఉంటాం. పూర్వజన్మల్లో ఈవిడ ఒక యక్షిని లేకపోతే ఒక గంధర్వకాంత లేకపోతే ఒక సిద్ధుడు అంటే సిద్ధుడే మళ్ళీ పుట్టాడు, ఒక దేవతా రూపం మళ్ళీ పుట్టింది. మనం భీష్ముడి యొక్క వృత్తాంతం కూడా చూసుకుంటే అష్ట వసువుల్లో ఒక వసువైనటువంటి భీష్మాచార్యుల వారు మనుష్య జన్మనిచ్చారని మనం చదువుకుందాం. మహాభారతంలో ఉంటుంది. అంటే ఏమిటి, యక్షుడు భూమి మీదకి వచ్చాడు, గంధర్వుడు భూమి మీదకి వచ్చారు, వసువులు భూమి మీదకి వస్తున్నారు. తపోశక్తి అయిపోయిన వాళ్ళకి కొంత శాప సంబంధంగా కావచ్చు లేకపోతే కొన్ని కారణాల వల్ల కావచ్చు భూమి మీదకి వస్తూ ఉంటారు. అది జన్మనెత్తడం వేరు. మరలా ఈ జన్మలు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ మానవ జన్మ ఎత్తకుండా ఉండాలనేటువంటి భావనతో వాళ్ళు ఎప్పటికప్పుడు తపశక్తిని పెంచుకుంటూ ఉంటారు. అలా ఆ యొక్క క్షేత్రాలకు వచ్చి తిరగాడుతున్నటువంటి వారికి ఎవరైతే వెళ్ళి అక్కడ తపన పడుతుంటారో, అయ్యో నాకు వివాహం అవ్వట్లేదనో లేకపోతే సంతానం లేదనో, ఆరోగ్యంతో ఉన్నారనో, ఆరోగ్యంగా బాగుండాలనో, లేకపోతే పలానా సంపాదన సంబంధంగా ఇబ్బంది ఉందనో, లేనట్లయితే మరి కొంతమందికి అప్పులు ఉన్నాయనో, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరో కబ్జా చేస్తారు ల్యాండ్ అని, రకరకాలు ఉంటాయి. అందుకే మన వాళ్ళు పూర్వం సంతానం కలగట్లేదంటే క్షేత్రానికి వెళ్ళరండి. ఏ క్షేత్రానికి వెళ్తే ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఈ దేవతామూర్తులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా మన యొక్క తపనను చూసి కరుణతో వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే చూడండి ఇక్కడ చేసిన దానికి క్షేత్రంలో చేసిన జపానికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం, 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆ మహిమ అలా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక్కసారి నమశివాయ అనుకునే దానికి క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ నమశివాయ అనేటువంటి నామం పలికిన దానికి, లేదా ఓం నమో నారాయణాయ కానివ్వండి, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, ఏదైనా నామం చేసిన దానికి చాలా అధిక ఫలితం వస్తుంది. ఎప్పుడైతే మీకు అధిక ఫలితం వచ్చిందో, పుణ్యం అనేటువంటిది ఎక్కువ అధికంగా ఉందో, మీరు పూర్వజన్మలో చేసిన పాపం యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి యొక్క స్థితి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి నెలకి ఒక 50,000 ఖర్చు ఉంది అనుకుందాం. 30,000 40,000 సంపాదించే వ్యక్తికి చాలా భారం. కానీ 1,00,000 1,50,000 2 లక్షలు సంపాదించే వ్యక్తికి ఆ 50,000 చాలా తక్కువ. అలా ఏంటంటే మన పుణ్యం శాతం యొక్క ఎక్కువగా ఉంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనకు శక్తి సరిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇందాక నేను మీకు విషయం చెప్పాను, 6వ భావంలో ఉండే గ్రహాన్ని బట్టి దానం ఇవ్వాలని. 6వ భావంలో రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు దానంగా ఇవ్వండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి, గోధుమలతో ఆరెంజ్ కలర్ వస్త్రం. కుజుడున్నాడు, కందులు ఎరుపు రంగు వస్త్రం. బుధుడున్నాడు, పెసలు గ్రీన్ కలర్ వస్త్రం ఇవ్వండి. బుధవారం నాడు గోధుమలు అయితే ఆదివారము, చంద్రుడైతే బియ్యం అయితే సోమవారము, కుజుడైతే అంటే కందులైతే మంగళవారము, బుధుడైతే బుధవారం. గురువు ఇబ్బంది ఉంది, గురువు పాడేయాడు ఆరస్థానంలో ఉండి, అప్పుడు శనగలు పసుపు రంగు వస్త్రం ఇవ్వండి. శుక్రుడు పాడయ్యాడు, అప్పుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి. శని పాడయ్యాడు, నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ కలర్ వస్త్రం, లేదా నల్ల నువ్వులు తీసుకుంటారు ఇవ్వండి, పర్లేదు. రాహు పాడయ్యాడు ఆరస్థానంలో ఉండి, మినుములు సిమెంట్ కలర్ వస్త్రం. కేతు పాడయ్యాడు, అప్పుడు మీరు చేయవలసింది ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా గోత్రము, నామము, మీ సంకల్పం ఏంటని చెప్పి ఇవ్వండి. చాలా మంది తెలియక మూలలు పెట్టేసి వెళ్ళిపోతామండి, అయిపోతుందేమో అనుకుంటారు. మూలలు పెట్టేసి వెళ్తే మీ అకౌంట్లో డబ్బులు పడాలి. మీరు బ్యాంక్కి వెళ్ళి మూలలు పెట్టేసి వెళ్తే మీ అకౌంట్లోకి వెళ్తుందా? వెళ్ళదు. మీరు అక్కడ ఇవ్వాలి, కౌంటర్లో ఇవ్వాలి, మీ పేరు చెప్పాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పాలి, అప్పుడు మీ అకౌంట్లోకి డబ్బులు ఎలా వెళ్తాయి అలా అవుతుంది. కాబట్టి మూలలు పెట్టేసి వెళ్ళకండి దయచేసి. మీకు అంతగా ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటే అప్పుడు ఆ పదార్థానికి ఇంకొక పదార్థం పేరుగా, అంటే నువ్వులు పెట్టకూడదు, గోవుకి పెట్టచ్చు, గోవు పెట్టచ్చు. కానీ ఎంతైనా మీరు సంకల్పం చదివి ఇవ్వడమే మంచి ఫలితాలు ఇస్తుంది. శ్రీమాత్రే నమః.